హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ద వైర్ అనే ఒక వెబ్సైట్లో పరకాల ప్రభాకర్ గారు సంచలన ఆర్టికల్ రాశారు. ఎలక్షన్స్ గురించి, ఓటింగ్ విధానం గురించి, ఓట్ల శాతం ఎలా పెరిగింది, రాత్రి 11:45 నుంచి తెల్లవారితో 2 వరకు ఎలా గంపగుత్తగా ఓట్లు పడ్డాయి, ఈ ఓటింగ్ సరళి అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి వారు రాస్తే ఎక్కడ కూడా వారు ఏ పార్టీ పేరు కూడా మెన్షన్ చేయలేదండి. తగదునమ్మా అంటూ చంద్రబాబును కాపాడడానికి వచ్చేసాడు బొగడాగాడు. చంద్రబాబు ఆస్థాన పప్పి. వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని చెప్పేసి మహేష్ బాబు గారు ఏ ముహూర్తంలో ఉన్నారు, కానీ అది ఈ ఎల్ముండల సాంబిగాడికే అతికినట్టు సరిపోద్ది. వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. పక్కనోడికి తెలిసే విషయం అసలు ఛాన్సే లేదు, అది వేరే విషయం అనుకోండి. మాట్లాడుతున్నాడు. ఒకసారి ఎల్ముండల సాంబితో ఆడుకుందాం, మీ అందరికి కూడా వాడిని తీసుకొస్తే మీరు కూడా చాలా ఉత్సాహపడతారు, మీరు కూడా ఆనందపడతారు. మీ ఆనందమే నాకు కావాల్సింది. రారా స్వామి, నువ్వు ఇంకా స్టార్ట్ చేయి. అసలు హైలైట్ కామెడీ ఉంటుందండి దీంట్లో. క్రికెట్ గురించి కూడా మాట్లాడతాడు. ఈ బొగడాగాడి క్రికెట్ తెలిసాడు, క్రికెట్ గురించి కూడా మాట్లాడతాడు. ఒక్కొక్కటి డీకోడ్ చేసుకుంటూ వెళ్దాం. గుడ్ ఈవినింగ్. ఎన్సిఎల్ సమర్పించే విశిష్ట బ్రాండ్ సిమెంట్ టాప్ స్టోరీకి స్వాగతం. ఎన్సిఎల్ నిన్న మొన్న చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరూ మాట్లాడుకుంటుంది గౌరవనీయమైన పరకాల ప్రభాకర్ గారు వైట్ లో రాసిన ఒక వ్యాసం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నేను కూడా ఆసక్తిగా గమనించాను. పరకాల ప్రభాకర్ గారికి నాకు 26 సంవత్సరాల పరిచయం ఉంది. ఎన్నో సార్లు వారి దగ్గరికి వెళ్ళాను. ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను కూడా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఎన్నో డిబేట్స్ కూడా వారితో కండక్ట్ చేసే అవకాశం కూడా నాకు దక్కింది. పరకాల ప్రభాకర్ గారిని అడుగుతున్నాను, సార్ మీరు ఎన్నో వ్యాసాలు రాశారు, ఎన్నో డిబేట్లలో కూర్చున్నారు, మీరు ఎన్నో ప్రపంచాలు తిరిగారు. ఈ బొగడాగాడితో ఇంటర్వ్యూలు చేశారా? వీడితో ఇంటర్వ్యూలు చేశారా? వీడితో ఎందుకు సార్? ఎందుకు మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకున్నారు? నాకు తెలీదు. ఈడు మళ్ళీ ఇంట్రడక్షన్లో నాకు పరకాల ప్రభాకర్ గారు తెలుసు. ఒరే దయచేసి నీకు తెలిసిన కొంతమందికి కొన్ని వాల్యూస్ ఉంటాయిరా, నువ్వు వాళ్ళు నాకు ఫ్రెండ్ అని చెప్పకు, వాళ్ళ వాల్యూ వద్ది. దయచేసి నేను అడుగుతున్నా నిన్ను, నా ఫ్రెండ్ అని ఎక్కడ చెప్పకు. అంతే, మన ఫ్రెండ్షిప్ వేరే ఫ్రెండ్షిప్లే, కానీ నువ్వు చెప్పుకునే కానీ నేనేం పెద్ద ఫీల్ గాను. పరకాల ప్రభాకర్ గారు ఇంకొకరు, వాళ్ళకు కొంచెము నాలెడ్జ్ ఉంది. వాళ్ళు ఏదో దేశం కోసం, వాళ్ళు సంఘం కోసం మేమేదో చేద్దాం అనుకుంటారు. సంకలనాకే నీ బ్యాచ్తో వాళ్ళని జాయిన్ చేసుకున్నామంటే వాళ్ళ వాల్యూ వద్దురా. ప్లీజ్ రా సాంబిగా. ఏమరా నువ్వు, నీకు తెలియదు ఎవరురా చెప్పురా. మననే ఒక వీడియోలో చెప్పాను కదండి, ఏదో సినిమాలో రాజ్ కపూర్ ఆ సినిమా రిలీజ్ కావాలంటే హాజీ మస్తాన్ కాలు పట్టుకున్నట్టే నేను చెప్పమన్నా. అప్పుడు కూడా ఆ హాజీ మస్తాన్ కాలు పట్టుకున్నప్పుడు నేను అక్కడే టీ సప్లై చేస్తున్నాను అని చెప్పురా. అది కూడా చెప్పురా. నీకు తెలియదు ఎవరు, నీకు తెలియని విషయాలే లేవురా బొగడా. కానీ పరకాల ప్రభాకర్ క్లోజ్ ఫ్రెండ్ అంట. పరకాల ప్రభాకర్ గారు ఇంకా ఇక మీదటైనా దయచేసి బొగడాగాడి ఇంటర్వ్యూలకు వెళ్ళకండి. ఈడు సంకల్ నాయకు వచ్చేసి ఏదో సొల్లు వాగుతుంటాడు. ఏమన్నాడండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇదే విషయం మాట్లాడుకున్నారంట. మరి నువ్వు తెలంగాణ వాడివి, నీకేం సంబంధం రా? వాడే అన్నాడు కదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మేధావులు, యువత అంతా ఇదే విషయం మాట్లాడుకున్నారని. నువ్వు తెలంగాణ వాడివి, నీకేం సంబంధం? బొచ్చువీకే సంబంధమా నీకు? ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మాట్లాడుకుంటారు, నీకేం సంబంధము? హూ ద హెల్ ఆర్ యూ? దానికి సమాధానం చెప్పడు. దానికి సమాధానం చెప్తే బేటా రాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిపై పడి ఏడుస్తేనే వీడికి బేట వస్తుంది. అసలు హైలైట్ కామెడీలు ఇంకా చాలా ఉన్నాయండి. ఉండండి. ఇవాళ పరకాల ప్రభాకర్ గారు వైర్ అనే పత్రికలో, అంటే వెబ్సైట్ లో వ్యాసాన్ని అందరూ రాశారు. ఓకే, రాస్తే పర్వాలేదు, అది అందరం చదువుకుంటాం కూడా. తెలవని వాళ్ళకు కూడా తెలవాల్సిన అంశాలు ఉంటాయి, సరిదిద్దుకోవాల్సిన అంశాలు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ లేదు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ గాని సరిదిద్దుకునే అవకాశం ఉంటే సరిదిద్దుకుంటారు. కానీ వైసీపీ అలా కాదు. వెంటనే పరకాల ప్రభాకర్ గారు అదిగో అలా అన్నారు, ఇదిగో ఇలా అన్నారు, ఈ ఎన్నికలు బోగస్ లేదా ఈవీఎంలు మేనేజ్ చేసి ఇవన్నీ అంటే పరకాల ప్రభాకర్ గారు మాట్లాడని మాటలు కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ వెబ్సైట్ లో నేను చూశాను, వాళ్ళ సోషల్ మీడియా చూశాను, వాళ్ళ పేటిఎం బ్యాచ్ మాట్లాడేది చూశాను. ఒరే బొగడాగా, ఇప్పుడు ద వైర్ పత్రికలో ఏమైనా డిస్క్లైమర్ ఏమైనా ఉందారా? ఈ విషయం పైన బొగడా సాంబశివరావు, తెలుగుదేశం వాళ్ళు, మిగతా వాళ్ళు మాట్లాడొచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడకూడదని ఎక్కడైనా ఆ వైర్ వెబ్సైట్లో ఏమైనా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇండికేషన్స్ కానీ వాళ్ళు ఇచ్చారా? నువ్వు ఎవర్రా చెప్పడానికి మేము మాట్లాడొద్దో మాట్లాడాలో? ఎవడరా నువ్వు బొగడా? కానీ నీకేమరా సంబంధము?
అరే నీకేం రా సంబంధం ఎల్ముండల స్వామిగా మా ఇష్టం వచ్చేట్టు మేము మాట్లాడతాం రా. వాడు ఇప్పుడు ఈ వీడియో చేసేది ద వైర్ పత్రికలో పరకాల ప్రభాకర్ గారు మాట్లాడారని కాదంటండి. ఆ మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు కావాల్సినట్లు మేము అన్వయించుకున్నామంట. సో అది చూసి బాధేసి అయ్యయ్యో నిజం తెలిసిపోద్దా, అయ్యయ్యో చంద్రబాబు నాయుడుకి నష్టం వస్తుంది అని చెప్పేసి ఆ విషయాన్ని కాదు అని చెప్పడానికి డిబేట్ పెట్టాడంట. మరి నువ్వు ఎవడివిరా బొగడా గానివి? ఐఎమ్ ఆస్కింగ్ యూ అగైన్ అండ్ అగైన్ ద సేమ్ క్వశ్చన్, హూ ద హెల్ ఆర్ యూ? ఇప్పుడు మా రాష్ట్రం, మా ఎన్నికలు మేము మాట్లాడుకుంటాం. నువ్వే స్టార్టింగ్లో చెప్పినావు కదా ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుందని. తెలంగాణ వాడివి నీకేం పని? కేసీఆర్ గారి బర్త్డే నిన్న పోయి హ్యాపీ బర్త్డే చెప్పు. లేకపోతే తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకో. మా ఆంధ్రప్రదేశ్తో నీకేం పని రా? బొచ్చుబీకే పని ఉందా? మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడుకుంటాం రా. ఒక వైర్ పత్రిక అన్నది నీదో నాదో కాదు, అందరిది. ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది. నువ్వు ఎవడురా ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు అని చెప్పడానికి? వస్తాడు చూడండి, చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తాడు చూడండి. ఎన్నికల కమిషన్ ఎన్నికల సరళి ప్రకటించింది. అంటే 6 గంటల తర్వాత చాలా పోలైంది, చాలా పర్సంటేజ్ పోలైంది. ఎలా పోలైంది? 6 గంటల నుంచి 8 గంటల వరకు కొంత శాతం అయింది, 8 గంటల నుంచి 11 గంటల వరకు ఎలా పోలైంది అంటున్నారు. పోలైన ప్రతి ఓటు కూడా టీడీపీ, బీజేపీ, జనసేనకు వచ్చిందని పరకాల ప్రభాకర్ గారు నమ్ముతున్నారా? అలాగైతే ఎలా నమ్మగలుగుతున్నారు? ఒరే, పోలైన ప్రతి ఓటు బీజేపీకో, టీడీపీకో, జనసేనకో పడ్డాయని చెప్పేసి పరకాల ప్రభాకర్ గారు కూడా చెప్పలేదురా. గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వు వచ్చి ఎందుకు రా ఇప్పుడు వాళ్ళకు పడ్డాయా వీళ్ళకు పడ్డాయా అన్నాము. మేమేమంటున్నాం, ఓటింగ్ సరళి సరిగా లేదు, దాన్ని సరిచేసుకోవాలి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఫామ్ 20 105 రోజుల తర్వాత ఎందుకు రిలీజ్ చేశారు? మేము 5 చోట్ల మేము వీవీప్యాట్లని వెరిఫై చేస్తామంటే వీవీప్యాట్లను ఎందుకు చూపించలేదు? ఫస్ట్ ఎందుకు కాల్చాము అని చెప్పారు, తర్వాత లేదు ఉన్నాయి అని చెప్పారు, కానీ మేము వీవీప్యాట్లను చూపించము అని చెప్పారు. ఇంకా వీవీప్యాట్లు ఉండేది ఎందుకు? ముడ్డి దుడుచుకోవడానికా అన్నది మా ప్రశ్న. ఇప్పుడు మేము అడిగే దాంట్లో మా ప్రశ్నలో అర్థం పరమార్థం ఉందిరా. మా మాటలు సహేతుకం, నీ మాటలు బొగడా మాటలు కాదురా. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు కూడా ఎక్కడ చెప్పాలి ఇది ఓటింగ్ సర్లే అని చెప్పారు, కానీ ఏ రాజకీయ పార్టీకి ఆపాదించలేదు. వీడికి మధ్యలో గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు నడుముకున్నట్టు వీడికి భయం వేసిందంట. బీజేపీకి పడ్డాయా, టీడీపీకి పడ్డాయా, లేకపోతే జనసేనకు పడ్డాయా అంటాడు. ఎవరికి పడ్డాయో చెప్తారు, ఉండండి ఒక 2 నిమిషాలు ఉండండి, అన్ని తెలుస్తాయి. మాకు ఓటేశారు, కూటమిని వ్యతిరేకించారు, 81.69 పోలైందంటే మా ఓహో ఆహో మా సిద్ధం సభలు అని వాళ్ళు ప్రకటించుకున్నారు కదా. మరి మీరెలా మిరాకిల్స్ అని రాస్తారు? ఈజ్ దేర్ మిస్చీఫ్ బిహైండ్ ద మిరాకిల్ ఆఫ్ 2024 ఆంధ్రప్రదేశ్ పోల్స్ అని రాశారు. రాసిన తర్వాత నేను చెప్పినట్టుగా మొత్తం 6 గంటల వరకు ఎంత పోలైంది, 8 గంటల వరకు ఎంత పోలైంది అన్నది కూడా వారు చాలా స్పష్టంగానే ప్రకటించారు. అది కూడా నేనేమి డిబేట్ కావట్లేదు, ఎందుకంటే దట్స్ ఎ డాక్యుమెంట్, దట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. నీ మొక్కానికి మళ్ళీ ఇంగ్లీష్ కూడా రా. మిచ్చిప్ అంట, మిచ్చిప్ హోటల్లో చెఫ్ ఖర్చీఫ్ కాదురా. ఆయన ఇష్టం వచ్చింది ఆయన రాసుకుంటాడు రా. నీకు ఎవడరా చెప్పారు? ఆయన ఏం రాయాలని కూడా నువ్వే డిసైడ్ చేస్తావురా. ఎలా రాస్తారండి మిరాకిల్ అని ఎలా రాస్తారు, మిస్చీఫ్ అని ఎలా రాస్తారండి? అలా రాయకూడదు కదండి. ఇప్పుడు ఇలా ఓట్లు అయ్యాయి, అలా పోల్ అయ్యాయి, సబ్జెక్టు కరెక్టే, డీవియేషన్ ఏమి ఉండదు, ఎందుకంటే పబ్లిక్ డాక్యుమెంట్. ఇంకా అది కూడా తప్పనే అనుకో, మెట్టుతో కొడతారు. ఇప్పుడు ఆ పోలైన ఓట్లు కూడా రాత్రి 11:45 నుంచి తెల్లారితో 2 వరకు పోలైనట్టు కూడా నువ్వు కాలేదన్నావు అనుకో, నువ్వు కాలేదన్నా కానీ ఎవడేం చేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వేస్ట్ గాడని అందరు డిసైడ్ అయినారు. నువ్వు మాట్లాడే దాంట్లో ఏం మ్యాటర్ ఉండదని అందరికీ తెలిసిపోయింది కాదురా. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ద వైర్ పత్రికలో, ఆంగ్ల పత్రికలో ఆయన ఏం రాయాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? మిస్చీఫ్ అని ఎలా రాస్తావు, మిరాకిల్ అని ఎలా? నువ్వు చెప్పురా, నీకు వచ్చిరా నీ బొగడా ఇంగ్లీష్ నువ్వు చెప్పు, అది రాస్తాడు. అది పబ్లిష్ అన్న అవ్వాలి కదరా. నీ ముఖానికి నీకు తెలుగే సక్కంగా రాదు, మళ్ళీ ఇంగ్లీష్ కాదండి. వీవీప్యాట్ అంటారు కదా, స్టార్టింగ్లో ఏమంటారు తెలుసా? ఈవీప్యాట్ అంట, ఈవీప్యాట్. అలాంటి ఇంగ్లీష్ ఇంకా 1 2 వస్తాయి చూడండి చెమక్కులు, లాస్ట్లో బాల్ కొడితే 6 వెళ్తుంది. 5 గంటల నుంచి 8 గంటల వరకు ఇంత పోలైందని చెప్పారు, 8 గంటల నుంచి 11 గంటల వరకు అంత పోలైందని చెప్పారు. అంటే ఒక గంటలో 10 ఓట్లు పోలైతే ఇంకో గంటలో 100 ఓట్లు పోలేని, ఇంకో గంటలో 1000 ఓట్లు పోలేని. ఏమండి, ఏ ఓటరు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ ఓటరు నిలబడి ఉంటాడో తెలియదు. అంటే ఎండాకాలం అయితే ఓటర్లు ఈవినింగ్ ఎక్కువ వస్తారు, లేదా మార్నింగ్ సెషన్ ఎక్కువ వస్తారు. అంటే ఒక్కొక్కసారి 11 o'clock అయిన తర్వాత ఈవినింగ్ 3 వరకు ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా ఆ రోజుల్లో మీకు స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టర్న్ కాకపోవచ్చు.
అది అండి, వెట్టింగ్ ఐ స్వెట్టింగ్ వచ్చిందంట, టర్న్ కాలేదంట. ఎప్పుడు వచ్చారు అన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం. రాత్రి 11:45 వస్తే నీకెందుకు, 1 గంటకు వస్తే నీకెందుకు, 2 గంటలకు వస్తే నీకెందుకు, నీకు సంబంధం లేదు. ఈవినింగ్ టైం, మార్నింగ్ స్వెట్టింగ్ ఎక్కువ ఉంది కాబట్టి నైట్ వచ్చేసి మిడ్ నైట్ వచ్చి ఓట్లు వేశారు, దాన్ని కూడా నువ్వు ప్రస్తావించాలన్న వైర్లో హూ ద హెల్ ఆర్ యూ అన్నట్లు పరకాల ప్రభాకర్ గారినే ఛాలెంజ్ చేస్తున్నారు యలమండల స్వామి గారు. ఇప్పుడు సరేరా, ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఏదో చెప్పారు, నీకు నొప్పెందుకు అవుతుంది? నా ప్రశ్న అది, నీకు నొప్పెందుకు అవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడినారు, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన దానికి తెలుగుదేశం వాళ్ళు కౌంటర్ ఇస్తారేం లేదు. నువ్వెవడి మధ్యలో ఆటలో అట్టిపండి వాడివి, నువ్వు ఎవడివి? నీకేం బొగడా పని ఉంది? నీకేం సంబంధం? దట్ ఈస్ ద క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎ స్ట్రైట్ క్వశ్చన్. వాట్ ఆర్ యూ టాకింగ్? ఖయాస్. నెక్స్ట్ పాయింట్ రారా యలమండల సాంబిగా. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఇలా ఈవీఎంలు మేనేజ్ చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఎన్నికలు బాగా జరిగినట్టు, బాగా లెక్కబెట్టినట్టు, ప్రజలంతా టర్న్ అయినట్టు ఏమో అక్కడ ఆలోచించండి సార్. ఇది అంత కరెక్ట్ గా అనిపించట్లేదేమో. ఒక్కసారి ప్రజల దృష్టిలో కూడా ఆలోచించండి. ఒకవేళ ఎన్నికల కమిషన్ తప్పు చేస్తే ఎన్నికల కమిషన్ మీద కోర్టులో కేసేయండి, సస్పెండ్ చేయండి, డిస్మిస్ చేయండి. ఎన్నికల సిబ్బంది ఎవరైతే పాల్గొన్నారో, ఎవరైతే అవకతవకలు పాల్పడ్డారని మీరు అనుకుంటున్నారో, మీ దగ్గర నిర్దిష్ట సమాచారం ఉంటే, మీ దగ్గర నిర్దిష్టమైన ఎవిడెన్స్ ఉంటే దయచేసి కోర్టుకు సబ్మిట్ చేయండి. మేము కూడా సంతోషిస్తాం. అటువంటి వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే, అటువంటి వ్యవస్థని నిర్మూలించాల్సిందే. అంటే ఇంకా వీడి ప్రకారమే అండి, వార్తాపత్రికలు, ఛానళ్ళు, వెబ్సైట్లు ఉండకూడదు అంటున్నాడు. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఆర్టికల్ రాస్తే, ఆర్టికల్ ఎందుకు రాశారండి, మీకు అలా అనుమానాలు ఉంటే కోర్టుకు వెళ్ళండి, ఇది ఎన్నికల కమిషన్ రద్దు చేయండి, శిక్షించండి, వాళ్ళను తప్పు చేసిన వాళ్ళని కొట్టండి, మేము ఆనందిస్తాం. మరి నువ్వు కూడా ఈ వార్తలు ఎందుకు చదువుతున్నావు? నీకు అనుమానాలు ఉంటే, ఒరే పనికిమాలనోడా బొగడాగా, నీకు అనుమానాలు ఉంటే నువ్వు కూడా కోర్టుకు పోరా. ఇప్పుడు నువ్వు ఆ వార్త ఎందుకు చదువుతున్నావురా? అంటే నీకు మాత్రం ఛానల్ ఉండొచ్చు, సంకల్నాకి సంపాదించిన డబ్బుతో మీ వాళ్ళు ఛానల్ పెట్టొచ్చు, నెత్తిపైన బొచ్చు పొలిపిస్తా అని మోసం చేసి సంపాదించిన డబ్బులతో ఛానల్ పెట్టొచ్చు, మిడ్ నైట్ మసాలాలు నడిపి ఛానల్ పెట్టొచ్చు, మీరు బొగడా వార్తలని చదవచ్చు. పరకాల ప్రభాకర్ గారు ద వైర్లో ఒక ఆర్టికల్ రాస్తే నీకు నొప్పే? ఆర్టికల్ రాయకూడదా? రాయకుండా డైరెక్ట్గా వెళ్ళి కోర్టులో కేసేయాలనా? మరి నువ్వు కూడా డైరెక్ట్ కోర్టులో కేసేయరా? నువ్వెందుకు వార్తలు చదువుతున్నావు పనికిమాలనోడా? నువ్వెందుకురా వార్తలు చదువుతున్నావు? చెప్పురా పనికిమాలనోడా. వీడు మాత్రం సొల్లు వాగచ్చంటండి. పరకాల ప్రభాకర్ గారు వైర్లో ఏం రాయకూడదంట. ఆ వైర్ పట్టుకో రే సాంబిగా, ఆ వైర్ పట్టుకో. మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అంటే, తిరుపతి లడ్డు వైసీపీ ప్రభుత్వం దొరికిపోయిన తర్వాత నెయ్యే లేని నెయ్యితో 68 లక్షల లీటర్లు కొని 20 కోట్ల లడ్డూలు తయారు చేసిన తర్వాత, హిందువులంతా మనోభావాలు దెబ్బతిన్న తర్వాత మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని డైవర్షన్ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని అందుకొని మరికొంతమంది పెద్దవాళ్ళు కూడా దాన్ని ఒక రకంగా, దీన్ని ఒక రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. నేను ఒక చిన్న విన్నపం సార్, మీ అంత కాదు, నేను మీ అంత చదువుకోలేదు, మీ అంత జ్ఞానం విజ్ఞానం నాకు లేదు. ఒరే ఒకటి మాత్రం ఒప్పుకునేవరా, మీ అంత జ్ఞానం విజ్ఞానం నీకు ఏమీ లేదురా, నీకు ఏమీ లేదు, సంకల్నాకే ఉద్యోగం తప్ప నీకు ఏమీ లేదు. అసలు ఎంత డ్రామా చూడండి వీడు మాట్లాడేది. కల్తీ నెయ్యి అంట, దాని నుంచి డైవర్షన్ కావడానికి ఇది బయటికి తీసుకొచ్చారట. ఒరే లడ్డు విషయంలో తెలుగుదేశం వాళ్ళని ఆంధ్ర ప్రజలు తన్నుతే ఇంకా సాగు తప్పి కన్నులోట పోయినట్టు నేను మాట్లాడను, నేను అది సున్నితమైన మ్యాటర్ అని అసెంబ్లీలో ఎవరన్నా దాక్కుంది? మేమా దాక్కుంది అసెంబ్లీలో? ఇంకా దాని గురించి మాట్లాడారు 5 రోజుల నుంచి పిన్ డ్రాప్ సైలెన్స్ రే తెలుగుదేశం వాళ్ళు. ఈ రోజు వచ్చేసి ఈ బొగడాగాడంట డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఎవరు వచ్చారు? పరకాల ప్రభాకర్ గారు. ఒరే మాకేమరా సంబంధం పరకాల ప్రభాకర్ గారు? అంతకుముందు వారు తెలుగుదేశంలో ఉన్నారు, వారికి తెలుగుదేశానికి సంబంధం ఉంది, కానీ మాకేమరా సంబంధము? ఆయన ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ అంటారు? ఒరే కొంచెం చిన్న లాజిక్ ఆలోచన చేయరా పరికిమల్లోడా. ఇప్పుడు నువ్వంటే సంకల్ నాకు వస్తావు, న్యూట్రల్ జర్నలిజం అని చెప్పేసి తెలుగుదేశానికి నువ్వు గానా బజానా చేస్తావు. పరకాల ప్రభాకర్ గారికి ఏం అవసరం ఉందిరా మా పార్టీతో? వారు మా పార్టీ కాదు, మాకు సంబంధం లేదు. అసలు లడ్డు విషయం వారు ఏ రోజు కూడా పెద్ద పట్టించుకుంది లేదు. వారు మాట్లాడేది ఎలక్షన్ ప్రక్రియ గురించి. ఎప్పుడు మాట్లాడితే నీకేం రా బాధ? అంటే నువ్వు టైము, డేటు, ఇవన్నీ ముహూర్తం ఏమైనా ఫిక్స్ చేస్తావు, నువ్వు కొడితే దవడ వగులుతుంది. ఇంక ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుతాడు చూడండి, అబ్బా ఇంకా వీడి ముఖాన్ని మళ్ళీ క్రికెట్. ఆ క్రికెట్లో వాడు అంపైర్ అంటాడా ఎంపైర్ అంటాడా అది కూడా గమనించండి, ముందే చెప్తున్నా. ఉదాహరణకి నేను ఒక విషయం చెప్తాను, చెప్పురా బొగడాగా చెప్పు. సచిన్ టెండూల్కర్ కామెంటేటర్ చెప్తున్నాడు, బాల్ వచ్చింది, స్టంప్స్ కు తగిలింది, స్టంప్స్ తగలబోయింది, ఎల్బిడబ్ల్యూ, హీ మే బి అవుట్, హీ హాజ్ అవుట్ అంటే అవుట్ కాదండి, ఎంపైర్ అవుట్ ఇస్తేనే ఎంపైర్. ఇతను కామెంటేటర్ చెప్పాడు కాబట్టి సచిన్ టెండూల్కర్ బయటకు వెళ్లాల్సిందే అని ఎవరు అనరండి. కామెంటేటర్ మిస్టేక్ చేస్తే
కామెంటేటర్ ఇంకో రకంగా చెప్తే అవుట్ కాదండి. అతను అవుట్ అయ్యే పద్ధతుల్లో అవుట్ అయితేనే అవుట్, ఎంపైర్ అవుట్ ఇస్తేనే అవుట్. దయచేసి ఆలోచించండి. ఒరే నీకు ఎంపైర్కి తేడా తెలియదు. నువ్వు వార్తలు చదువుతావు. ఎంపైర్ అంటే ఒక రాజ్యమో ఒక సంస్థనో ఏదో ఒకటి ఎంపైర్, సామ్రాజ్యం. అంపైర్ క్రికెట్లో నిర్ణయాలు తీసుకునేవాడు. అంపైర్కి తేడా తెలియని బొగడాగాడివి నువ్వు మళ్ళీ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తావరా? రే సాంబిగా సూట్ అయ్యే మాటలు మాట్లాడరా. సూట్ వేసుకొని వచ్చి నువ్వు సొల్లు వాగుతా ఉంటే వినడానికి అసహ్యంగా ఉంది. కాదురా, కామెంటేటర్ చెప్తే ఏం నిర్ణయాలు తీసుకోర్రా, అంపైర్ చెప్తేనే నిర్ణయాలు తీసుకుంటారు. ఓకే ఫైన్, కానీ అంపైర్ అన్న వాడికి కూడా భయం అనేది ఉంటుందిరా. ఇప్పుడు నేను తప్పుడు నిర్ణయాలు ఇస్తే ఎవరు చూస్తున్నారు? కామెంటేటర్లు చూస్తున్నారు, ఆ అంపైర్లని నియమించే వాళ్ళు చూస్తున్నారు, ఐసీసీ చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు. కాబట్టి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి ఆ అంపైర్ కూడా మంచి నిర్ణయాలు ఇస్తాడు. ఒకవేళ అంపైర్ మంచి నిర్ణయం ఇవ్వలేదు అంటే ఏముందిరా, థర్డ్ అంపైర్ ఉన్నారు, అక్కడికి ప్లేయర్లు ఇది చేస్తారు. మేము చేసేది కూడా అదేరా, థర్డ్ అంపైర్కి మేము పంపిస్తున్నాం. ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. అంపైర్ నిర్ణయం ఫైనల్ కాదు. ఇప్పుడు మేము లేవనెత్తే అంశాలు కూడా పరకాల ప్రభాకర్ గారు అడుగుతున్నారు, కానీ అక్కడి నుంచి రెస్పాన్స్ రావట్లేదు. దానికి అంపైర్నో ప్లేయర్లను నిందించాల్సిన అవసరం లేదురా, కామెంటేటర్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదురా. కానీ ఇక్కడ డైరెక్ట్ స్టేక్ హోల్డర్స్ ఎవర్రా? ఎలక్షన్స్లో స్టేక్ హోల్డర్స్ ప్రజల ఓటే అంతిమం. ప్రజలకు అడిగే హక్కు ఉందిరా. నువ్వెవడో అడగకూడదు అనడానికి. ఇంకా లాస్ట్ ఒక్క ఫైనల్ చూడండి. ఇంకా అసలు ఇది ఇంకా విచిత్రానికి విచిత్రం. ఇది ఒక్కటి చూసి ముగించేద్దాం. దాని మీద ఎలక్షన్ బోగస్ అంటారా? ఏం సార్, ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారిని, గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వచ్చి ఎస్ ఈ ఎన్నికల కమిషన్ పర్సంటేజ్ తప్పు చెప్పింది, గందరగోళంగా ఉంది, మాకు అనుమానాలు ఉన్నాయి, ఇది మోడీ గారు అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి, ప్రధానమంత్రి ఆధీనంలో ఉంటుంది కాబట్టి, అమిత్ షా గారి ఆధీనంలో ఉంటుంది కాబట్టి మాకు అన్యాయం జరిగింది. వాళ్ళిద్దరు మీరు చెప్పానండి, నిర్మలా సీతారామన్ గారు మీరు చెప్పానండి, లేదు మంత్రులు మీరు చెప్పానండి, భారతీయ జనతా పార్టీ మీరు చెప్పానండి. ఒరే పనికిమాలనోడా, ఇంకా నిన్ను ఏం మెట్టుతో కొట్టాలో నాకు అర్థం కావట్లేదురా. నిర్మలా సీతారామన్ గారి మీద చెప్పమనండి, అమిత్ షా గారి మీద చెప్పమనండి, లేకపోతే మోదీ గారి మీద చెప్పమనండి, ఎలక్షన్ కమిషన్ మీద చెప్పమనండి అని వాగుతున్నావు కదా. ఇవన్నీ ఆల్రెడీ చెప్పారు కదరా. చెప్పింది పరకాల ప్రభాకర్ గారా, స్వయంగా నిర్మలా సీతారామన్ గారి భర్తరా. ఇప్పుడు వారు కూడా ఆరోపణలు చేసింది కేంద్ర ఎన్నికలపైన, మోదీ గారిపైన, అమిత్ షా గారిపైన, నిర్మలా సీతారామన్ గారిపైనే కదా. ఇంకా కొత్తగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పాల్సిన అవసరమే ఉందిరా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పాలరా? చంద్రబాబుని చెప్పమను వచ్చి, ఒరే ఒక వ్యక్తి ఒక న్యూట్రల్ పర్సన్ ఆర్టికల్ రాస్తే ఎందుకురా ఇంత సుస్సు పోసుకున్నావు? నిజం తెలిసిపోతుందనా, దొంగ ఓట్లు పడ్డాయని తెలిసిపోతుందనా? ఇంకా నువ్వు ఎంత పెట్టినా ఎంత జాకీ పెట్టినా నీ మాటలు ఫస్ట్ ఎవరు నమ్మరు. నువ్వు ఇంతగా మొత్తుకుంటున్నావు అంటే అసలు ఏదో జరిగింటుంది అనేది ప్రజలందరూ ఆలోచిస్తారు. దట్స్ ఇట్ అండి. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.